A reaction 3x gives rise to 2y plus z takes place in a closed vessel. Takes place in a closed vessel. What is the rate of formation of y if the rate of disappearance of x is 7.2 10 power minus 3 mole per liter per second? And this question given in APM set 2023. So ఈ రియాక్షన్ లో రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ y మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ x ఇచ్చారు 7.2 ఇంటూ 10 పవర్ మైనస్ 3 ఇచ్చారు. సో దీనికి రేట్ లా ఎలా రాయాలో చూద్దాం. సో ద ఈక్వేషన్ ఈస్ 3x రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ x కి అండ్ రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ y కి మధ్యలో రిలేషన్ ఉంది. సో ఇక్కడ z తో మనకు సంబంధం లేదు. దెన్ హౌ విల్ యూ రైట్ ద రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్? సో ఎలా రాయాలి? రేట్ ఈక్వల్ టు minus 1 by 3 d concentration of x by dt equal to plus 1 by 2 d concentration of y by dt. So in the question they given that rate of disappearance of x they given. How much they given? 7.2 into 10 power minus 3 mole per meter per second they given. So dx by dt place లో మీరు 7.2 into 10 to the power of minus 3 మోల్ పర్ లీటర్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ తీసుకురావాలి. సో దీని నుంచి మనం డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ y బై dt ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ y బై dt ఈక్వల్ టు ఈ బై 2 ఉంది కదా, దీన్ని ఇటువైపు తీసుకెళ్ళండి. ఏముంది? -2/3 కాన్సన్ట్రేషన్ ఆఫ్ dx బై dt. ఓకే, ఇక్కడ మనకి -dx బై dt కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు అంటే రేట్ ఆఫ్ డిసపియరెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? 7.2 into 10 power minus 3 ఇచ్చారు. 3 into and the rate of disappearance of the x we have here 7.2 into 10 to the power of minus 3 mole liter inverse and second inverse. So 7.2 into 10 power minus 3 ఇచ్చారు. ఓకే, సో 3 టేబుల్ లో కట్ చేయండి. 3 2 జా 6, 3 4 జా 12. 2 into 2.4 into 10 power minus 3. So which is equal to 0.8 into 10 power minus. Answer B here match. Is it clear everyone? Okay, move on to the next question. So this question given in APM set 2023. Consider a gas phase reaction which occurs in a closed vessel. A gives rise to 4B plus C. The concentration of B is found to be increased by 5 into 10 power minus 3 mole per liter in 10 seconds. The rate of disappearance of A we have to find out. Okay, so ఇక్కడ ఏమి ఇచ్చారంటే కాన్సంట్రేషన్ ఆఫ్ B అనేది 10 సెకండ్స్ లో ఎంతకి ఇంక్రీజ్ అయింది? 5 into 10 power minus 3 mole per liter ఇంక్రీజ్ అయింది. మరి రేట్ ఎలా రాస్తారు? కాన్సంట్రేషన్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు టైం. కాన్సంట్రేషన్ ఆఫ్ B ఎంత చేంజ్ అయింది, ఎంతకి ఇంక్రీజ్ అయింది? 5 into 10 to the power of minus 3 బై ఎంత టైం లో ఇంక్రీజ్ అయింది? 10 సెకండ్స్ లో ఇంక్రీజ్ అయింది. సో దిస్ వీ కెన్ రైట్ as 5 into 10 to the power of minus 4 mole per liter. ఎందుకంటే కాన్సంట్రేషన్ బై టైం కదా, మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. ఓకే, కాన్సంట్రేషన్ యొక్క యూనిట్స్ ఏంటి? మోల్ పర్ లీటర్. టైం కి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. నౌ you write the rate law for the given equation, rate expression for the given equation. So 2a gives rise to 4b plus c. So దీనికి రాయండి రేట్ ఎక్స్ప్రెషన్. సో ఎలా రాస్తారు? రేట్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అనేది తగ్గుతూ ఉంటది టైం తో పాటు, అది మైనస్ సైన్ ఇండికేట్ చేస్తుంది. అది ఎప్పుడు కూడా 1 మోల్ కి రాయాలి. ఇక్కడ 2 మోల్ కాబట్టి 1/2 చేస్తాం. ఓకే, సో ప్లస్ 1/4 కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి బై డిటి. ఇది మనం ఓన్లీ ఏ కి బి కి మధ్యలో రిలేషన్ తీసుకొద్దాం. ఎందుకంటే క్వశ్చన్ లో ఏమడిగారు? రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఏ మాత్రమే అడిగారు. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఏ. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఏ ని చూద్దాం. సో ఈ రెండిటికి రిలేషన్స్ తీసుకొని రండి. ఈ రెండిటికి రిలేషన్ తీసుకురండి. ఓకే, ఈ రెండిటికి రిలేషన్ తీసుకొస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి
డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి మైనస్ డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి కావాలి కదా. ఇక్కడ బై 2 ఉంది కదా, ఈ బై 2ని ఇటువైపు తీసుకెళ్ళండి. ఏమవుద్ది ఏమవుద్ది బై 4 డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డిటి. ఆల్రెడీ ఇక్కడ మనకి డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డిటి ఎంత వచ్చింది? 5 ఇంటూ 10 to the power of -4. ఇక్కడ 2 1 time, 2 2 times. So 1/2 into 5 into 10 power -4. So 5/2 is how much? 2.5 into 10 to the power of -4. The units are same, mole per liter per second. And this is the rate of disappearance of A minus deconcentration of A by dt equal to how much here? 2.5 into 10 to the power of -4 liter inverse second inverse. So your answer D is matched. Okay, so answer D is correct answer. Clear everyone? Next question. So this is a question. In this you have to find out value of x. Okay. A first order reaction has the rate constant of 1.15 into 10 to the power of -3 per second. This is what? 10 to the power of -3 per second. Per second. Okay. Per second indicates this is a first order rate constant units. The time required to reduce 10 gram of reactant to 6 gram is x into 10 power -2 seconds. Okay. ఏమని ఇచ్చారంటే రేట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఇచ్చారు, అంటే k వాల్యూ ఇచ్చారు, ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టైమ్ టు కన్జ్యూమ్ 10 grams to 6 gram. అంటే 10 gram ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అనేది 6 grams తగ్గడానికి ఎంత టైం పడుతుంది? ఇది ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ కదా. ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ కి ఫార్ములా ఇచ్చాను కదా, ఏమి ఇచ్చాను? k ఈక్వల్ టు 303 by t log of initial concentration by final concentration. Okay, and in this we need to find the t value. So t equal to 2.303 by k log of c1 by c2. ఇక్కడ c1 ఏది అనుకుంటారు? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మనకి 10 grams ఉంది, ఇది c1 అనుకోండి. c2 ఏమనుకుంటారు? ఇక్కడ 6 grams ఉంది, ఇది c2 అనుకోండి. ఓకే, k వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? 1.15 into 10 to the power of -3 per second ఇచ్చారు. ఓకే, సో 2.303 by k. k అంటే ఎంత అక్కడ? 1.5 into 10 to the power of -3 log of what is the value of c1 they given here? What is the value of c1 they given? C1 value that is 10 grams. Okay, you take 10 here. C2 value it is 6 grams, 10 by 6, and you do this calculation. So t equal to 2.303 by 1.5 into 10 power -3 log of 10 by 6. So this we can write 2 3 just 6 and 2 5 the 10. So దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? log of a by b ఫామ్ లో ఉంది, దీన్ని log a minus log b ఫామ్ లోకి కన్వర్ట్ చేయండి. ఓకే, log a అంటే log 5 minus log 3 ఫామ్ లోకి కన్వర్ట్ చేయండి. అప్పుడు ఫార్ములా మనకి log 5 వాల్యూ మీకు తెలుసు, ఆల్రెడీ ఇచ్చారు క్వశ్చన్ లో కూడా. log 5 వాల్యూ 0.7 ఇచ్చారు, log 3 వాల్యూ 0.48 ఇచ్చారు. ఓకే, సో 1.5 into 10 power -3 log 5 value is 0.70 minus log 3 value is 0.48. ఇది చేస్తే మీకు ఎంత వస్తుంది? 0.22 వస్తుంది. 0.303 by 1.5 into 10 power -3 into 0.22. Okay, so 2.3 into 0.22 మీకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 2 3 6 2 2 4 అదే అప్రాక్సిమేట్లీ నేను 5.0 గా రాసుకుంటాను. 5.0 by 1.5. ఈ 10 power -3 ని పైకి తీసుకెళ్ళండి, ఏమవుద్ది? 10 power 3. ఓకే, మనకు తెలుసు 15 హౌ మెనీ టైమ్స్ 45. ఇక్కడ 0.5 ఇక్కడ పాయింట్ తీసేసేయండి, ఏమొస్తుంది? ఎస్ అండి, ఇది 0.5 వస్తుంది. సారీ, ఇది 0.50. 0.50 అంటే 5/15. 5/15 is nothing but that is this we can write as 5/15 into 10 power 3. 5/15 is 1/3. So what is the value of 1/3? The value of 1/3 is 0.33 into 10 power 3. Okay, so మనకు కావాల్సింది x వాల్యూ కావాలి, అంటే టైం వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చారు? టైం వాల్యూ మనకి
ఈ ఫార్మాట్ లో ఇచ్చారు. టైం వాల్యూ x ఇంటూ 10^2 సెకండ్స్ అని ఇచ్చారు. మనం దీన్ని కూడా x ఇంటూ 10^2 సెకండ్స్ లో కనుక మార్చుకుంటే ఏమవుతుంది? ఇది 3.3 ఇంటూ 10^2 అవుతుంది. ఇప్పుడు టైం ని x ఇంటూ 10^2 తో మీరు కంపేర్ చేస్తే ఇక్కడ x ప్లేస్ లో ఏముంది? 3.33 ఉంది. సో ఆన్సర్ హియర్ B ఈజ్ మ్యాచ్. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. ఒకవేళ టెక్స్ట్ బుక్ లో తప్పు ఉంటే కరెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ 3.3 is the right answer. 3.3. Time value is 3.3. Okay. Next question. The rate constant K of a zero order reaction. So two ammonia in presence of platinum and given temperature, it forms a nitrogen gas and hydrogen gas. Okay. And the rate constant value given that y into 10^-4 mole liter inverse second inverse. The rate of formation of the hydrogen you have to find out. Okay. For this reaction, first you write the rate expression. So that is 2NH3 gives rise to N2 plus 3H2. Okay. దీని వాల్యూ ఇచ్చారు, రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు, మీకు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ చూస్తే ఇది ఏ ఆర్డర్ ని చూపిస్తుంది? మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ అనేది జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ అది. ఓకేనా? అది ఏ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్? అది జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్. జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ అంటే ఇది జీరో ఆర్డర్ రియాక్షన్ మీకు అర్థమవుతుంది. ఆ యూనిట్స్ తోటి మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఉంటుంది జీరో ఆర్డర్ రియాక్షన్. సో జీరో ఆర్డర్ రియాక్షన్స్ లో రేట్ అనేది అండ్ రేట్ కాన్స్టెంట్ వాల్యూ అనేది రెండు ఒకటే ఉంటాయి. అంటే రేట్ వాల్యూ, రేట్ కాన్స్టెంట్ వాల్యూ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఎప్పుడు? జీరో ఆర్డర్ వాల్యూకి. చూడండి ఫార్ములాస్ లో. సో రేట్ వాల్యూ and rate constant value for zero order reaction is both is same. Rate equal to K. Okay. You write the expression for the rate now. Rate equal to మనకు కావాల్సింది ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ కావాలి. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, అమోనియా నైట్రోజన్ ది అవసరం లేదు, ఓన్లీ డైరెక్ట్ గా మనం ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ ది రాద్దాం. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ ప్లస్ 1/3 డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 by dt. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ విత్ రెస్పెక్ట్ టు టైం, సో విచ్ ఇస్ ఈక్వల్ టు రేట్. ఇక్కడ రేట్ అనేది దేనికి ఈక్వల్? రేట్ కాన్స్టెంట్ కి ఈక్వల్. రేట్ కాన్స్టెంట్ వాల్యూ దేనికి ఏమని ఇచ్చారు? y ఇంటూ 10^-4 అని ఇచ్చారు. ఇక్కడ రేట్ ప్లేస్ లో మనం ఏం పెట్టాలి? y ఇంటూ 10^-4 ఈక్వల్ టు 1/3 ఇంటూ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 by dt. ఇక మీకు అర్థమైపోయింది అనుకుంటా ఏది ఆన్సర్ అనేది. ఓకే, దెన్ ఫార్మేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ గ్యాస్ వాల్యూ is how much now? By 3 you take it here. It will become into 3y into 10^-4 whole liter inverse second inverse. And which one is matching our answer here? C is matching. 3y into 10^-4. This is the rate of formation of the hydrogen. Okay, and move on to the next question. A possible mechanism for the gaseous reaction, they given in the stepwise. So 1, 2, 3 step is a very important pattern it is. సో ఇందులో ఏం ఇచ్చారంటే స్టెప్ 1 అనేది ఈక్విలిబ్రియం రియాక్షన్, స్టెప్ 2 అనేది స్లో రియాక్షన్ అండ్ స్టెప్ 3 అనేది నార్మల్ రియాక్షన్. మనము రేట్ లాని ఇప్పుడు దీనికి రేట్ ఎక్స్ప్రెషన్ ని డెరైవ్ చేయాలంటే, సో ఇక్కడ ఇచ్చిన మెయిన్ ఈక్వేషన్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఏమున్నాయి? హైడ్రోజన్ ఉంది, NO ఉంది. అంటే రేట్ కూడా మనకి హైడ్రోజన్ అండ్ NO లోనే ఉండాలి, రైట్? సో దీన్ని ఎలా డెరైవ్ చేయాలంటే, ఫస్ట్ ఇచ్చిన ఆ 3 స్టెప్స్ ని let us say this is K1 అనుకుందాం. దీని యొక్క రేట్ కాన్స్టెంట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1 అనుకుందాం. దీని యొక్క రేట్ కాన్స్టెంట్ K2 అనుకుందాం. ఇక్కడ ఎప్పుడైనా చూడండి ఈక్వేషన్ లో స్లో స్టెప్ ఇస్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఓకే, స్లో స్టెప్ రేట్ డిటర్మైన్ చేస్తుంది. సో అప్పుడు దీనికి రేట్ రాయండి, ఈ సెకండ్ స్టెప్ కి రేట్ రాయండి. సో దీనికి రాస్తే ఏమవుతుంది? రేట్ ఈక్వల్ టు ఏమవుతుంది? రేట్ ఈక్వల్ టు K2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మాత్రమే చూసుకోవాలి. రేట్ రాసేటప్పుడు రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ రాయాలి, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ రాయకూడదు. K2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2O2 అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2. ఇది సెకండ్ ఈక్వేషన్ నుంచి రాస్తాం. అయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి ఫార్ములా రాయొచ్చు కదా. K1 ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2O2 by concentration of NO whole square. అంటే
ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అని చెప్తాం. మనకి ఈక్వేషన్ లో ఏం రావాలి, NOH2 రావాలి. బట్ మనకు వచ్చిన దాంట్లో N2O2 ఉంది. బట్ N2O2ని మనం రిప్లేస్ చేయాలి. ఎలా రిప్లేస్ చేయాలి? ఇప్పుడు ఇది ఉంది కదా, దీని నుంచి N2O2ని రిప్లేస్ చేసుకోవాలి. N2O2 ఈక్వల్ K1 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO. ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మన మెయిన్ రేట్ ఈక్వేషన్ లో చేయండి. అప్పుడు రేట్ ఈక్వల్ టు ఏమవుతుంది, రేట్ ఈక్వల్ టు K2. N2O2 ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేయండి, ఏమవుతుంది K1 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO పవర్ 2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2. K2 ఇంటూ K1 ఇవి కూడా రేట్ కాన్స్టెంట్స్ కాబట్టి దీన్ని K అనుకోండి. సో NO పవర్ 2 H2 పవర్ 1. సో ఏ ఆప్షన్ మీకు మ్యాచ్ అవుతుందో చూడండి. ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? యా, ద ఫోర్త్ ఆప్షన్ హియర్ మ్యాచింగ్. సో NO పవర్ 2 H2 పవర్ 1 అంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, టోటల్ ఆర్డర్ ఒకవేళ అడిగితే దీని నుంచి టోటల్ ఆర్డర్ ఏమవుతుంది? ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు NO is 2, ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ is 1, 2 plus 1 is 3, ఆర్డర్ is 3. ఓకే, సో హియర్ ఆన్సర్ D is మ్యాచింగ్. ఇలాంటి ఈక్వేషన్స్ ఎప్పుడు ఇచ్చినా ఫస్ట్ స్లో స్టెప్ కి రేట్ రాయండి. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఇస్తారు, ఆ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ నుంచి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయండి. ఓకే, మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ లోకి మార్చుకోండి. ఆ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్ లా ఫర్ ద డికంపోజిషన్ ఆఫ్ ద hydrogen iodide is given here. Minus D concentration of HI by dt equal to K into HI whole square. The units of rate constant you have to find out. అంటే యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ రావాలి అంటే ఫస్ట్ రేట్ కాన్స్టెంట్ ఇది ఈ ఎక్స్ప్రెషన్ లో ఇచ్చారు కదా, అంటే ఏంటి, ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI by dt. ఇది కాన్సన్ట్రేషన్ టర్మే కదా బ్రాకెట్ లో ఇచ్చింది. ఓకే, కాన్సన్ట్రేషన్ టర్మే కదా ఇది కూడా. మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI by dt ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ HI ని నేను కాన్సన్ట్రేషన్ టర్మ్ తో నేను రిప్లేస్ చేస్తా. అంటే కాన్సన్ట్రేషన్ బై టైం, కాన్సన్ట్రేషన్ బై dt అంటే ఎంత, టైం కదా, టైం నేను డైరెక్ట్ సెకండ్స్ లోకి రాస్తా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏం రాస్తాను, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ స్క్వేర్ రాస్తాను. ఇక్కడ స్క్వేర్ ఇటు కాన్సన్ట్రేషన్ రెండు కట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏమవుతుంది, K ఈక్వల్ టు ఇంటూ ఉంది, ఇటువైపు వస్తే ఏమవుద్ది, బై అవుతుంది. సో బై అవుతే ఏంటి, 1 బై కాన్సన్ట్రేషన్ ని నేను ఎలా రాస్తాను, కాన్సన్ట్రేషన్ ఇన్వర్స్ రాస్తాను. అండ్ ఇది కూడా సెకండ్ ఇన్వర్స్ అవుతుంది, అంతే కదా, సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ అంటే మీకు తెలుసు, మోల్ పర్ లీటర్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, మోల్ పర్ లీటర్. సో మోల్ పర్ లీటర్ ని లిజన్, మోల్ ఇంటూ లీటర్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, దీని నుంచి ఏమవుతుంది, లీటర్ ఇన్వర్స్ -1, -1 ఇంటూ -1 ఏమవుతుంది ఇక్కడ ప్లస్. సో లీటర్ కి 1 వస్తుంది, మోల్ కి ఏమొస్తుంది, ఇన్వర్స్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇన్వర్స్ వస్తుంది. సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ, సో ఇక్కడ ఆప్షన్ ఏది మ్యాచ్ అవుతుంది మీకు, ఎస్, ఏ ఈస్ మ్యాచింగ్, లీటర్ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. ఈ విధంగా మనం యూనిట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నేను మూవ్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. What is the concentration of the product after 20 seconds in the following reaction? ఒక 20 సెకండ్ తర్వాత ఫాలోయింగ్ రియాక్షన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుంది అని మనం కనుక్కోమన్నాం, రైట్. సో ఎలా కనుక్కోవాలి ఇది చూద్దాం. ఇది మీకు తెలిసిపోతుంది, ఇది జీరో ఆర్డర్ ఈక్వేషన్ అండి. జీరో ఆర్డర్ ఈక్వేషన్ ఎలా తెలుస్తుంది, ఇక్కడ పవర్ ఎంత ఇచ్చారు, పవర్ 0 ఇచ్చారు. పవర్ 0 అంటే ఏంటిది, జీరో ఆర్డర్ ఈక్వేషన్. చూడండి, 0.1 నుండి 0.05 అంటే ఏంటి, ఒక హాఫ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ తగ్గడానికి పట్టిన టైం ఎంత, 15 సెకండ్స్. అంటే 0.1 లో ఉన్న ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 0.1/2 అంటే హాఫ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ తగ్గడాన్ని ఆ పట్టిన టైం ని హాఫ్ లైఫ్ టైం అని అంటారు. ఇక్కడ జీరో ఆర్డర్ రియాక్షన్ లో మీకు హాఫ్ లైఫ్ టైం మనకి తెలిసిపోతుంది, 15 సెకండ్స్ అని తెలిసిపోతుంది, అవునా కదా, రైట్. సో హాఫ్ లైఫ్ కాన్సన్ట్రేషన్ మనకి 15 సెకండ్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ A gives rise to 3b లో మనం దేని యొక్క కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, యొక్క కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆఫ్టర్ 20 సెకండ్స్. దీనికి రేట్ రాస్తున్నాను నేను. రేట్ లా రాస్తే రేట్ ఈక్వల్ టు
ఇక్కడ ఏ గురించి మనకు అవసరం లేదు అండ్ బి గురించి అడిగారు అంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ గురించి అడిగారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది 1/3 ఇంటూ టీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై టీటీ ఇలా అడిగారు. సో ఇప్పుడు ఇచ్చిన దాన్ని మనం జీరో ఆర్డర్ ఈక్వేషన్స్ లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ వాల్యూ? రేట్ ఈక్వల్ టు ఫర్ జీరో ఆర్డర్ ఏమవుతుంది? ఫర్ జీరో ఆర్డర్ ఏమవుతుంది చెప్పండి? జీరో ఆర్డర్ రేట్ వాల్యూ అనేది కే వాల్యూ అనేది రెండు సేమ్ ఉంటాయి. ఓకే, ఫర్ జీరో ఆర్డర్ రేట్ అండ్ కే వాల్యూ రెండు కూడా సేమ్ ఉంటాయి. సో మనం ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో what is the rate constant formula చెప్పండి? Rate constant formula for the zero order reaction is yes concentration of A power into T of. ఇది మనకి ఈక్వేషన్, రైట్? సో దీని నుంచి ఫస్ట్ రేట్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోండి. దీని నుంచి రేట్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. రేట్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోండి. what is the initial concentration of the reactant? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఎంత ఇచ్చారు? 0.1 ఇచ్చారు. 0.1 హాఫ్ లైఫ్ మనకి ఎంత వచ్చింది? 15 వచ్చింది, రైట్? సో 0.1/2 ఇంటూ 15 ఎంత అవుతుంది? 1/300. ఇది రేట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఆఫ్టర్ 20 సెకండ్స్ ఎంత అనేది వస్తుంది. రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు? రేట్ కాన్స్టెంట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1/300. ఈ ఫార్మ్ లో ఏది అప్లై చేసాము? జస్ట్ జీరో ఆర్డర్ ఈక్వేషన్స్, హాఫ్ లైఫ్ ఆఫ్ ద జీరో ఆర్డర్ ఈక్వేషన్ మనం ఇక్కడ చేసాం. టీ ఆఫ్ ఈక్వల్ టు A0/2K ఉంటుంది. మనం K ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై 2 ఇంటూ హాఫ్ లైఫ్. దిస్ ఇస్ ద జీరో ఆర్డర్ ఈక్వేషన్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఫర్ జీరో ఆర్డర్ ఈక్వేషన్ రేట్ అనేది రేట్ కాన్స్టెంట్ రెండు సేమ్ ఉంటాయి. అంటే ఇక్కడ రేట్ ని మనం K తో రిప్లేస్ చేయొచ్చు. ఓకే, K తో రిప్లేస్ చేయొచ్చు. బై 3 ఇటు వస్తే ఏమైంది? ఇంటూ 3 అవుతుంది, 3K. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీబీ అన్నారు. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కడ నుండి ఎక్కడికి చేంజ్ కావాలి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఎట్ 20 సెకండ్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీ ఎట్ ఇనిషియల్ టైం 0 బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ టైం ఆల్రెడీ మనకు తెలుసు, అది ఎంత? 20 సెకండ్స్. 20 సెకండ్స్ దగ్గర మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ పి పవర్ 20 వాల్యూ కనుక్కోమన్నారు. దెన్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పి నాట్? ఈ రెండింటి కాన్సన్ట్రేషన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అంటే ప్రొడక్ట్ ఇనిషియల్ గా ఏం ఫామ్ అవ్వదు. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఇనిషియల్ ఇక్కడ 0 తీసుకుంటాం. ఫైనల్ గా ఇది ఏమవుతుంది చెప్పండి? రైట్, సో ఫైనల్ గా దీని వాల్యూ ఏమవుతుంది చెప్పండి? టీకే ఇంటూ టీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఎట్ 20 సెకండ్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అన్నారు. ఇనిషియల్ గా అసలు ప్రొడక్టే ఫామ్ అవ్వదు కాబట్టి దాన్ని జీరోగానే తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఇది సాల్వ్ చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ పి ఆఫ్టర్ 20 సెకండ్స్ ఎంత అనేది వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పి ఆఫ్టర్ 20 సెకండ్స్ ఈక్వల్ టు 3 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే వి హావ్ హియర్? 1/300 ఇంటూ. సో దీని నుంచి మీరు సాల్వ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. yes, how much you will get here? 300 times 0 0 cancel, by 10 is 1/5. So 1/5 we can write as 0.2. 0.2 also we can write as 2 into 10 to the power of -1 into 10 to the power of -1. So which one is matching answer here? It is nearly equal to 0.98 into 10 to the power of -1. So your answer C is matching. ఏం చేసాం ఇక్కడ? ఫస్ట్ హాఫ్ లైఫ్ ఫైండ్ అవుట్ చేసాం. రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్ ఆఫ్ ద టైం తగ్గడానికి మనకి ఎంత టైం పట్టింది? 15 సెకండ్స్ పట్టింది. అంటే జీరో ఆర్డర్ యొక్క హాఫ్ లైఫ్ వాల్యూ ఇచ్చారు. జీరో ఆర్డర్ యొక్క హాఫ్ లైఫ్ ఫార్ములా ఉంటుంది మనకి. ఆ ఫార్ములా ప్రకారం ఇది రేట్ కాన్స్టెంట్ వాల్యూని తీసుకొచ్చాం. ఫార్ములా ఏంటి? జీరో ఆర్డర్ రియాక్షన్స్ కి హాఫ్ లైఫ్ కి. హాఫ్ లైఫ్ అంటే ఎలా కనుక్కుంటారు? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై ఇంటూ కే. ఇది యాక్చువల్ ఫార్మ్ హాఫ్ లైఫ్ కి, జీరో ఆర్డర్ ఈక్వేషన్స్ హాఫ్ లైఫ్ కి ఫార్ములా. దీని నుంచి రేట్ కాన్స్టెంట్ వాల్యూ అనుకుంటాం. ఎంత వచ్చింది?
1/300 వచ్చింది. ఓకే. దీనికి రేట్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. రేట్ ఈక్వల్ టు -1/3 డి కాన్సంట్రేషన్ ఆఫ్ బి బై డిటి. అంటే చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఆఫ్టర్ 20 సెకండ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం. ఎంత టైంలో దాని యొక్క కాన్సంట్రేషన్ ఎంత అవుతుంది, అంటే 20 సెకండ్స్ లో దాని కాన్సంట్రేషన్ ఎంత అవుతుంది. ఇక్కడ ఏముంది, ఇది రేట్ అనేది k తో ఎట్లా ఈక్వల్ అయింది అంటే ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ రేట్ అనేది రేట్ కాన్స్టెంట్ అనేది రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ రేట్ ని మనం k తో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు బై 3 వస్తే ఏమవుతుంది, ఇంటూ 3. సో 3k ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఎట్ 20/20. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఎట్ 20 ఎంత వచ్చింది, 2 ఇంటూ 10⁻⁻1 వచ్చింది. ఓకేనా, ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్. The rate constant for a zero order reaction A gives rise to P 0.003 mole liter inverse second inverse. How long it will take for the initial concentration of A to fall the 0.1 to 0.7? Okay. What is the rate constant equation for the first order? A equal to, what is that? A equal to 0.303 IT log of చెప్పండి, log of what? Initial concentration by final concentration, C1 by C2. Okay. And how do you know that? This is the zero order equation, right? This is not the first order equation. Okay. The rate constant for the zero order reaction already అక్కడ ఇచ్చారు జీరో ఆర్డర్ అని. సో ఆర్డర్ గా కన్సిడర్ జీరో ఆర్డర్ గానే ఇచ్చారు. సో ఈజ్ ఈక్వల్ టు 0.003 మోల్ లీటర్ ఇన్వర్స్. అండ్ ఇప్పుడు మీరు జీరో ఆర్డర్ రేట్ ఈక్వేషన్స్ తీసుకోండి. రేట్ ఈక్వేషన్ ఏంటి, A minus A naught by time. ఓకే, బై టైం. ఇది జీరో ఆర్డర్ యొక్క రేట్ ఈక్వేషన్. దీనికి ఫార్ములా, రేట్ కాన్స్టెంట్ కి ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు అక్కడ, 0.003 ఇచ్చారు. అంటే రేట్ కాన్స్టెంట్ ప్లేస్ లో 0.003 పెట్టండి. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 0.1 నుంచి 0.075 కి పడిపోయింది. ఇది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఇది ఆఫ్టర్ సమ్ టైం కి. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. 0.1 మైనస్ 0.075. ఆ టైం మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ లో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 0.1 నుండి 0.0075 కి తగ్గిపోవడానికి మనకి పట్టిన టైం ఎంత, అది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు, 0.003 ఇచ్చారు. అండ్ టీ ని అటువైపు 0.03 ని ఇటువైపు తీసుకురండి. 0.1 ఉంది కదా, 0.1 తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. 0.075, 100 minus 75 minus 75 ఎంత, 0.02. అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 0.025 by 0.003. సో న్యూమరేటర్ లో కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, అండ్ డినామినేటర్ లో కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్ ని మనం తీసేస్తే సో ఏమొస్తుంది, 25/3 వస్తుంది. 25/3 అంటే ఎంత, 3 8 జా 24. అంటే మీకు ఆన్సర్ తెలిసిపోయింది ఆల్రెడీ, 8 తో స్టార్ట్ అవుతుందని. ఆన్సర్ మనకి 8.33 సెకండ్ అవుతుంది. నెంబర్ 9 is the correct answer here. 8.33 seconds. Right. So in the next question number 10 here, అది డైరెక్ట్ మనం గ్రాఫ్ చూసి అంటే ఫస్ట్ ఆర్డర్ గ్రాఫ్, సెకండ్ ఆర్డర్ గ్రాఫ్, జీరో ఆర్డర్ గ్రాఫ్స్ then you can solve easily this. 11th question, the answer is the reaction 2A gives rise to 2B plus C has a rate constant of 1.2 into 10⁻⁻2 per second ఇచ్చారు. ఇలా రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ సెకండ్ ఇన్వర్స్ అని ఉంటే అది ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ అని గుర్తు పెట్టుకోండి, అది ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ అని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ లోకి మనకి ఫార్ములా ఎలా ఉంటది చెప్పండి. ఫార్ములా అనేది ఎలా ఉంటది, K ఈక్వల్ టు టీ ln ఆఫ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, LNA అనుకోవచ్చు లేదా ln ఆఫ్ A అనుకోవచ్చు. LNA ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై ఫైనల్ కాన్సన్ట్రేషన్.
యాక్చువల్గా దీనికి మనం గ్రాఫ్ గీస్తే LNA వర్సెస్ కనుక LNA వర్సెస్ ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లోకి మీరు తీసుకురండి. LNA వర్సెస్ t కనుక గ్రాఫ్ గీస్తే మనకి స్ట్రేట్ లైన్ వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ సి మ్యాచ్ అవుతుంది. ఓకే, అండ్ విచ్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అని అడిగారు. యూనిట్ ఆఫ్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఎప్పుడైనా రేట్ అంటే dx/dt, కాన్సన్ట్రేషన్ బై టైం, కాన్సన్ట్రేషన్ అంటే టైం అంటే సెకండ్ ఇన్వర్స్, ఇది కరెక్టే. రేట్ ఆఫ్ రియాక్షన్ కి కూడా ఇదే మోలార్ పర్ సెకండ్ ఇన్వర్స్. అండ్ రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ అనేది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ పైన డిపెండ్ అవుతుంది, అంతే కదా. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మారింది అనుకో రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ కూడా మారుతాయి. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ మీకు ఆల్రెడీ తెలుసు సెకండ్ ఇన్వర్స్, బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మోలార్ సెకండ్ ఇన్వర్స్ ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నారు. సో విచ్ ఈస్ ఇన్కరెక్ట్ హియర్, ఆప్షన్ డి ఈస్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ యొక్క రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏం కావాలి, ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ రావాలి, కాకపోతే ఇక్కడ మోలార్ సెకండ్ ఇన్వర్స్ అని ఇచ్చారు. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఏ రియాక్షన్ A plus B gives rise to P. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B, ఇనిషియల్ రేట్ కూడా ఇచ్చారు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, ఫస్ట్ రేట్ ఈక్వేషన్ రాసుకోండి. రేట్ ఈక్వేషన్ ఇలా రాసుకోండి, రేట్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్ M, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B పవర్ N అని రాసుకోండి. రైట్, సో మీకు ఇక్కడ చూడాలి దీని ఆర్డర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ కాన్స్టెంట్ గా ఉందో చూడండి. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో ఏ కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, 0.02 ఉంది, 0.02 ఉంది, మారట్లేదు. బట్ బి యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ చేంజ్ అయింది, 2 టైమ్స్ చేంజ్ అయింది. అంటే బి యొక్క కాన్సన్ట్రేషన్ 2 పవర్ n అయింది. సో ఇనిషియల్ రేట్ ఎన్ని టైమ్స్ చేంజ్ అయింది, 2 ఇంటూ 2 ఈక్వల్ టు 2 పవర్ n అయితే 2, అప్పుడు n ఈక్వల్ టు ఏమవుతుంది 1 అయింది. అంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు బి మనకి వచ్చింది 1. అర్థమవుతుందో ఎలా తీస్తున్నాము. నెక్స్ట్ ఒకవేళ ఏది సాల్వ్ చేయాలనుకుంటే బి ఎక్కడ కాన్స్టెంట్ గా ఉందో చూడండి. బి ఎక్కడ కాన్స్టెంట్ గా ఉంది, ఇప్పుడు బి అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంది, 0.04 దగ్గర కాన్స్టెంట్ గా ఉంది. అప్పుడు ఈ ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఎన్ని టైమ్స్ పెరిగిందో చూడండి. ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఎన్ని టైమ్స్ పెరిగింది, 2 టైమ్స్ పెరిగింది. అంటే 2 పవర్ m తీసుకోండి. ఇక్కడ ఏ యొక్క కాన్సన్ట్రేషన్ 2 పవర్ m తీసుకోండి. అప్పుడు రేట్ ఎన్ని టైమ్స్ పెరిగింది, 4 ఇంటూ 2 టైమ్స్ పెరిగింది, 2 ఈక్వల్ టు 2 పవర్ m. అంటే ఇక్కడ m వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ m వాల్యూ 1. అంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు A ఆల్సో 1, ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు B ఆల్సో 1. దెన్ ఇప్పుడు ఎలా చేయాలి ఇది, సో ఇప్పుడు రేట్ ఈక్వల్ టు మనకి ఫార్ములా రాసేసుకోండి, K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. అంటే ఈ ఈక్వేషన్ 1 అంటే ఎంట్రీ 1 నుంచి మనకి ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 నుంచి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన రేట్ వాల్యూ ఎంత, 2 ఇంటూ 10⁻². ఓకే, అండ్ దీని నుంచి రేట్ కాన్స్టెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఎంత ఉంది ఇక్కడ 0.02, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B కూడా ఎంత ఉంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B 0.02నే ఉంది. ఓకే, 0.02. రైట్, సో ఇది 0.02, 0.02 both side cancel. Then K equal to 1/0.02. So this we can write as 100/2, which is equal to 50. Okay, K value 50 ki equal అవుతుంది. Right, so where is our answer, here it is answer D here matching. Now what is the order, total order ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే రెండింటిని యాడ్ చేయడమే. 1/2 ప్లస్ 3/2 యాడ్ చేస్తే 4/2 మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో కాబట్టి అది ఏ ఆర్డర్, ఇది సెకండ్ ఆర్డర్. నెక్స్ట్ వన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. ఎస్, అండ్ క్వశ్చన్ నెంబర్ 15 నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. సో ఇప్పుడు 16th చూడండి. అండ్ ఇది జీరో ఆర్డర్ అన్నారు కాబట్టి జీరో ఆర్డర్ కి రేట్ ఈక్వేషన్ మనకి ఏ ఫామ్ లో ఉంటది, ఈ ఫామ్ లో ఉంటది. ఇక ఏం చూడాల్సిన అవసరం లేదు జీరో ఆర్డర్ ది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ రిలేటెడ్ రేట్ కాన్స్టెంట్స్, ఇవన్నీ కూడా జీరో ఆర్డర్ ఇది ఒకటే ఉంది. సో కాకపోతే ఏమన్నారంటే అక్కడ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అనేది హాఫ్ తగ్గిందని ఇచ్చారు. అంటే ఏంటి, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ హాఫ్ అయింది అని ఇచ్చారు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. రైట్, సో ఇక్కడ యా, సో ఇది రేట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ PR2 ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్మేషన్ ఆఫ్ PR2 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి మధ్యలో రిలేషన్ తీసుకురండి. మైనస్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ PrO3 మైనస్ బై చేంజ్ ఇన్ టైమ్ విచ్ ఈస్ ఈక్వల్ టు
1/3 కాన్సన్ట్రేషన్ ఆఫ్ Br2 by dt. ఇక్కడ dt అనొచ్చు, డెల్ అనొచ్చు, మీ ఇష్టం ఏదైనా అనొచ్చు. సో ఇక్కడ మనకి 0.01 ఇచ్చారు. సో బై 3ని ఇటు తీసుకురండి, ఇంటూ 3 అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.03 అవుతుంది. సో డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ Br2 by dt వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0.03 వచ్చింది. జస్ట్ రేట్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసింది. So thank you for watching. If you like this video, please subscribe and don't forget to subscribe. Okay. Bye everyone. And we will meet in the next part 2. Okay. Part 2 kuda chudandi compulsory. Bye. Thank you for watching. Bye.